వెల్కమ్ టు టీవీ. నేను హుసేన్. నేటి సమాజంలో భార్యలను భర్తలు చంపడం, భర్తలను భార్యలు చంపడం, డోర్ డెలివరీ చేసేటువంటి వ్యవస్థ రోజు రోజుకి పెరిగిపోతుంది. క్రైమ్ రేటు చూస్తే ఏ పేపర్ చూసినా, ఏ ఛానల్ తిప్పేసినా అక్రమ సంబంధాలతో గందరగోళంగా ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థను చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మహిళా సంఘం నాయకురాలు, ప్రముఖ న్యాయవాది హేమలత రెడ్డితో పాటు ప్రముఖ సైకాలజిస్టు, అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ప్రముఖులు సలీం బాషా ఉన్నారు. సార్ నమస్తే సార్. ప్రస్తుత సమాజంలో రోజు రోజుకి కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నం అవుతుంది. భర్తను చెప్పి భార్య డోర్ డెలివరీ చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. అట్లా ఎలా చూడాలంటారు? ఇది కేవలం క్వాంటిటేటివ్ ప్రాబ్లమే, క్వాలిటేటివ్ కాదు. అంటే దుర్మార్గము ఇవన్నీ చాలా ముందు కాలం తరతరాలుగా ఉన్నాయి. అవి కిడ్నాప్స్ ఉన్నాయి, తర్వాత ఆడవాళ్ళని వెంటబడి వేధించడం అనేది అన్నీ జరిగినాయి. కాకపోతే ఏంటంటే ఆ కాలంలో చెక్ ఉండింది. ఆ కాలంలో మారల్ వాల్యూస్ ఎక్కువగా ఉండేవన్నమాట. ఇప్పుడు చెట్లు ఎక్కువ తగ్గిపోతున్నాయని చెప్పినట్లు మారల్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి. దానికి కారణాలు మీరు వెనక వెళ్ళి విశ్లేషిస్తే ఏమంటే, ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైంది. అసలు మనుషులు ఎక్కడ పుడతారు, ఎక్కడ పెరుగుతారు? ఫస్ట్ అంటే కుటుంబంలో పుడతారు. ఒక ఇంట్లో, కుటుంబం అంటే నేను ఇల్లు అనడం లేదు, గృహం. ఓ చోట ఉన్న తర్వాత విద్యా వ్యవస్థలకు వెళ్తారు. రెండో స్టెప్ విద్యా వ్యవస్థ నుంచి ఉద్యోగ వ్యవస్థకు వెళ్తారు. ఈ 3 చోట్లు ఉంటాయి ఒక మనిషికి: ఇల్లు, స్కూలు, సమాజం. లేదా పెద్దవాళ్ళకైతే ఇల్లు, పని చేసే చోటు, సమాజం. ఇప్పుడు సమాజంలో ఏమైందంటే పోటీతత్వం పెరిగింది, స్పీడ్ పెరిగింది. ఇప్పుడు ఎంజాయ్ చేసే పద్ధతులు పెరిగాయి. ఒకప్పుడు పిక్నిక్లని అవన్నీ పల్లెవాళ్ళు చాలామంది కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏ ఇంట్లో మీకు 5 మంది కూర్చొని మాట్లాడి కనపడుతున్నారు. ఒక్కొక్కరు ఒక చోట వెళ్తున్నారు. స్పీడ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావన పెరిగిపోతుంది. ఇప్పుడు పక్కింటి ఆయనలాగా మనం లేమే, వాడు ఇట్లా చేస్తున్నారు, ఎప్పుడు కంపారిజన్లే. పిల్లలకు కూడా కంపారిజనే. వాడు చూడు బాగా చదువుతున్నాడు, నువ్వు చదవడంలే. ఆ 50 ఏళ్ళ క్రితం అట్లా లేదు. యాక్చువల్గా 100 ఏళ్ళకు ఒకసారి సమాజము మారుతూ పోతుంది. మొదటి బీజం అంత 1925 తీసుకోండి మీరు. 25 నుంచి 50 వరకు చాలా స్లోగా పోయింది. పెద్దగా ఏమి హడావిడి లేకుండా నడుస్తూ కుటుంబ వ్యవస్థ కలిసిపోవడము, పిక్నిక్లకు వెళ్ళడము, ఎవరి పని వాళ్ళు చేసుకోవడము, వీలైతే సహాయం చేయడము. అంటే నేను రఫ్గా చెప్తున్నాను. 50 నుంచి 25 వరకు, 75 వరకు ఇంకో రకంగా పెరిగింది. కొంచెం స్పీడ్, రెండో గేర్ అనుకోండి కార్కి. 75 నుంచి 2000 సంవత్సరం వరకు 3వ గేర్లోకి వచ్చింది. దాని తర్వాత చివరి 20 సంవత్సరాలు అంటే 2000 సంవత్సరం నుంచి మిలీనియల్స్ అంటారు. ఇప్పుడు పుట్టిన పిల్లల్ని మిలీనియల్స్ అంటారు. ఆ 2020 నుంచి 25 వరకు చాలా వేగంగా వచ్చేసినాయి. సెల్ ఫోన్ వచ్చింది. ఆ సెల్ ఫోన్ గురించి తెలుసు. ఇంకా అత్యంత ప్రమాదకరమైన యూస్లెస్ ఇన్వెన్షన్ అదే నాకు తెలుసు. దాంతో ఏమైందంటే ప్రపంచం చేతిలోకి వచ్చింది. స్పీడుగా పనులు జరగడం లేదు, కానీ స్పీడుగా తప్పులు జరుగుతున్నాయి. తప్పులు ఈజీగా చేసేస్తున్నారు. దొంగతనం చేయడానికి టెక్నాలజీని వాడుతున్నారు, ఇది వాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన అంశం ఏంటంటే భర్తలు భార్యను చంపడం, భార్యలు భర్తలను చంపడం. అప్పుడు స్పొరాడిక్గా ఎక్కడో ఒక చోట జరిగితే వింతగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు వాటి నంబర్ పెరిగింది అంతే. క్వాలిటీలో అంటే గుణాత్మకమైన పరిణామం కాదు, అది కేవలం పరిమాణాత్మకమైన పరిణామం. అయితే దానికి కారణం ఏం చెప్తానంటే, నేను సమాజం విపరీతంగా పోవడం వల్ల, ఆ స్పీడ్ వల్ల ఏమైందంటే మారల్ వాల్యూస్కి ఇది లేదు. భార్యాభర్తల సంబంధాలు కూడా సరిగా ఉండడం లేదు. ఎందుకు ఉండడం లేదు అంటే, స్పీడ్ పెరగడం వల్ల ఆయన ఎక్కడో పోయి రాత్రి 9 గంటలకు వచ్చి ఎక్కువ డబ్బులు సంపాదించాలి, మంచోడే ఉండొచ్చు, పిల్లల కోసం ఎక్కువ డబ్బులు సంపాదించాలి, మనం కూడా అవి కొనుక్కోలే క్రమంలో భార్యను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. అందరూ అలేని కాదు, భార్య కూడా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. ఈ అవకాశం అసలు మీరు ఇంత ఎందుకండి చెప్పకూడదు. కానీ భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎంతమందినో చూస్తున్నాను నేను. రోజు నా దగ్గర చాలామంది వస్తారు. భార్యాభర్తల మీద సత్సంబంధాలు ఉన్న కుటుంబాలు లేవు అసలు. ఆల్మోస్ట్ మీరు ఎతకాలి. అటువంటిప్పుడు ఏం జరుగుతుంది? దాంపత్య జీవితం దాని గురించి సంబంధించి ఇప్పుడు చేసింది ఆమెకి ప్రాబ్లం ఏమో ఉండొచ్చు, తెలియదు మనకి. అసలు ప్రాబ్లం ఏమంటే ఒకరినొకరిని అర్థం చేసుకోలేకపోవడం. అన్నిటికన్నా ముఖ్యము ఒకరి కోసం ఇంకొకరు టైం కేటాయించకపోవడమే అన్ని సమస్యలకు మూలం దీనిలో, భార్యాభర్తల మధ్య. మీరు చెప్పండి హేమలత రెడ్డి గారు. మనం చూసాం తాజాగా నిన్న 2 రోజుల క్రితమే పిడుగురాళ్లలో హత్య చేసి భర్తను నింద్యాలలో డెలివరీ చేశారు. కర్నూలు నగరం, ఇక్కడ కల్లూరు సంబంధించి ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, పెద్దలను ఒప్పించారు. జరిగిన తర్వాత నెలలోపే
కిరాయికి ఇచ్చి సుపారీ ఇచ్చి అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటనను ఎట్లా చూడాలి? ఎందుకు ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళలో ఇలాంటి నైజం పెరిగిపోవడానికి కారణం? ఇప్పుడే ఏం జరగలేదు, గతంలో నుండి కూడా చాలా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే వెలుగులోకి వచ్చినవి కొన్ని. ఎక్కడైతే ఎక్కువ తప్పులు జరిగాయో అవి మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఎక్కడైతే తక్కువ తప్పులు జరిగాయో అవి వెలుగులోకి రాలా. ఇవి ప్రతిసారి చూసినట్లయితే అక్కడ ఇక్కడ అంటే పేపర్లో వచ్చి ఇంకోటో చోట వచ్చి, లేదంటే తప్పులు ఎక్కువ జరిగి సోషల్ మీడియాలో వచ్చి ఎక్కువ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే సమాజానికి కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చిన వెంటనే వరుస పెట్టి, అంటే మీరు గమనించినట్లయితే నిర్భయ కేసు తర్వాత విపరీతంగా కేసులు నమోదయ్యాయి. ఇట్లాంటప్పుడు కూడా ఒక దృక్పథం ఏమైందంటే ఇట్లా జరిగిండొచ్చేమో అన్న కోణంలో వెతకడం స్టార్ట్ చేసినాక ఈ ఎవిడెన్స్ కలెక్షన్ ఉంటుంది కదా, ఆ ఎవిడెన్స్ కలెక్షన్ విధానం మారిపోతుంది. అంతకుముందు దీన్ని జస్ట్ ఇట్లా ఒక పార్ట్ అండ్ పార్సల్గా చూసేవాళ్ళు. ఇప్పుడు సమాజంలో రెండు రకాల తప్పులు జరుగుతున్నాయి. ఒక ఫ్యాక్షన్ గీక్షన్ అవన్నీ పోయినాయి. ఆర్థిక నేరాలు లేదంటే అక్రమ సంబంధాలకు సంబంధించిన నేరాలే ఉంటున్నాయి. ఫస్ట్ ఒక మర్డర్ జరిగిందంటే ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెతుకుతున్నది ఏంటంటే ఏమైనా అక్రమ సంబంధాల వల్ల జరిగిందా. మీరు గతంలో ఫ్యాక్షన్ హత్యలు కూడా అక్రమ సంబంధాల హత్యల్ని కూడా ఫ్యాక్షన్ నేరాల కిందే చూపించిన ప్రభావం మనకున్నాయి. ఇప్పుడు ఏంటంటే అంతకుముందు కూడా జరిగిండవచ్చు, కాకపోతే అవి వేరే రకంగా పోయినాయి. ఇప్పుడు మాత్రం చూసే విధానం ఏంటంటే ప్రతి ఏ మర్డర్ జరిగినా ఫస్ట్ వైఫ్ రోల్ ఏమన్నా ఉందా, ఈ అంటే క్యారెక్టర్ని డిసైడ్ చేసే పరిస్థితుల్లోకి ఈరోజు వెళ్ళిపోయినాయి. గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు బయటకు ఎక్కువ వస్తున్నాయి. ఈ బయటకు వచ్చే ఒక్కొక్క సందాక సార్ చెప్పినట్లు ఒక్కొక్క టైంలో ఒకటి ఉంది. మన కుటుంబ వ్యవస్థ ఏ రోజైతే విచ్ఛిన్నమైందో, ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబం నుండి వెస్ట్ కుటుంబాల వైపు మనం డబ్బు కోసము చిన్న చిన్న లగ్జరీస్ కోసము ఆ చిన్న ప్రెజర్ని తట్టుకోలేక బయటకు వచ్చామో, అప్పటి నుండే పోస్కో యాక్ట్కి సంబంధించిన అంటే చిన్నపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల కేసులు కానివ్వండి, లేకుంటే కుటుంబంలో అంటే చుట్టూ ఒక మానిటరింగ్ సిస్టమ్, అంటే పెద్దవాళ్ళు అత్త మామ ఇంకోరో బయట ఒక మోరల్ విలువలతో కూడిన సమాజం ఉన్నప్పుడు తప్పు జరగడానికి 90% అప్పుడుగా జరగలేదా, 10% జరిగాయి. 90% ఒక అడ్డంకులు లాంటివి ఉండేవి. ఇప్పుడు మేము కూడా అపార్ట్మెంట్లలో కూర్చున్నాం, కింద ఒక 5-6 మంది మళ్ళీ సీసీ కెమెరాలా కూర్చున్నారు రా బాబు, వీళ్ళని దాటుకొని పైకి పోవాలి అనే పరిస్థితులను వింటూ ఉన్నాం. అంటే ఆ మానిటరింగ్ సిస్టమ్ ఎప్పుడు ఉంటుందో తప్పులు జరిగే అవకాశాలు 100% ఉండవు. అంటే మీరు ఇందాక ఒక వర్డ్ వాడారు, సీసీ కెమెరాలాగా మానిటరింగ్ చూస్తూ ఉన్నారు అంత సమాజాన్ని. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ప్రతి రూమ్కి సీసీ కెమెరాలతో సెట్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయం దీన్ని ఎట్లా ఒక తప్పు చేయాలనుకుంటే సీసీ కెమెరాలు కాదు, షర్టు జోబికి నువ్వు కెమెరా పట్టుకున్నా కూడా నీకు తెలియకుండా తప్పు జరుగుతుంది. అంటే మామూలుగా వేర్ దెర్ ఈజ్ అ వైలేషన్ అని ఎక్కడైనా ఒక రూల్ ఉంటే ఆ రూల్ బ్రేక్ చేయడానికి రకరకాల వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకుంటాం. అంతెందుకు ఇనుప కషడాలని మనం గతంలో సమాజంలో ఎప్పుడో చూస్తున్నాం. ఆ తాళాలు వేసుకొని పోయినా కూడా తాళాలు తీయగలిగిన కెపాసిటీ ఉన్న ఇవి చూస్తున్నాం. అవన్నీ ఇప్పుడు ఇనుప కషడాలు ఎందుకు వచ్చినాయంటే ఇట్లాంటి సమాజాలు వస్తాయో అన్న భయంతోనే వచ్చి. ఒకటి ఏది కూడా అంటే సమాజంలో మార్పు అనివార్యం. ఆ మార్పుకు తగ్గట్టు పరిగెత్తుతూ ఉన్న క్రమంలో రకరకాల తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పులు జరిగినప్పుడు భయపడి ఒక బ్యారికేడ్ కట్టకుంటే మాత్రం ఇట్లాంటి తప్పులు జరుగుతుంటాయి, లిస్ట్ వస్తూనే ఉంటుంది మనకి. మీరు చెప్పండి సలీం గారు, ఇప్పుడు కుటుంబాల మధ్య భార్యాభర్తల మధ్య జరుగుతున్న మనస్పర్ధలకి కారణం ఏ క్రైమ్ వెనుక చూసినా అక్రమ సంబంధం ఒకటైతే ఆర్థిక పరిస్థితి వాటి కారణం అవుతుంది. ఎందుకు ఈ పరిస్థితి ఉందంటే చెప్పాను కదా, కుటుంబ వ్యవస్థలో ఇందాక మేడం చెప్పారుగా, ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు కూడా నేరాలు జరిగేవి. కానీ దానికి ఒక చెక్ ఉండింది, ఒక భయం ఉండింది, ఎవరన్నా చూస్తున్నారన్న ఇది ఉండింది. పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఇంట్లో ఉండేవాళ్ళు. అసలు నిజం చెప్పాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉండడం లేదు. ముసలోళ్ళు ఎక్కడ ఉంటున్నారు? చాలామంది సమాధుల్లో ఉంటున్నారు, కొంతమంది వృద్ధాశ్రమంలో ఉంటున్నారు, కొంతమంది మాత్రం ఇంట్లో ఉంటున్నారు, కానీ నరకం అనుభవిస్తూ ఉంటున్నారు. ఆల్మోస్ట్ 1% వాళ్ళు బాగున్నారు. ఇప్పుడు తరానికి తరం మీద అంతరం వస్తుంది. పాత తరం ఎంజాయ్ చేసే పద్ధతి వేరు. ఇప్పుడు హోటల్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. ఏమవుతుందంటే ఒక చెక్ ఉండేది, ఇప్పుడు డ్యామ్ ఉంది అనుకోండి, దానికి ఒక చెక్ డ్యామ్ ఉంటుంది, లేకుంటే నీళ్ళు ప్రవహిస్తాయి అట్లనే. ఆ చెక్ డ్యాములు లేవు. అంటే చెక్ డ్యాములు ఉన్నంత మాత్రాన నేరాలు జరగవు, ఘోరాలు జరగవని కాదు. అప్పుడు నేరం చేయడానికి భయపడేవాళ్ళు.
ఇందాక మీరు చెప్పిన నంద్యాల కేసే రమణమ్మ కేసులో ఆమెను వచ్చి నేనే చంపానని చెప్పిందని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పిందని వార్తల్లో వచ్చింది. అంటే చంపి మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కడం అంటారు ఒకప్పుడు. ఆమెను చంపి ఆమెను చెప్పగలిగే స్టేజ్ వచ్చింది. ఇంతకుముందు చంపడానికి భయపడేవాళ్ళు ఇప్పుడు దాపెట్టుకొని చంపేవాళ్ళు, తర్వాత పబ్లిక్గా పాంపులు వేసి చంపే కాలం నుంచి అవి చంపేసినామేమి ఇప్పుడు అనే కాలం వచ్చింది. అంటే దిస్ ఈజ్ సోషలాజికల్, అంటే సామాజిక పరివర్తనలో వచ్చిన మార్పు ఇది. దానికి ఆర్థికపరమైనవి కూడా ప్రతి నేరం వెనుక అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు. ప్రతిదీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఆర్థికత ఏం చేస్తుంది ఇప్పుడు ఈ మీరు చెప్పిన కేసులో ఆర్థికత కూడా ఉండిండొచ్చు. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇందాక మీరు ఒక కేసు చెప్పారు, తేజ ఎవరు ఆయన సర్వేయర్ ఆయన్ని చంపారని చెప్పేసి. దాని వెనుక కోణం అయితే చాలా విస్తుపోయే నిజాలు పోలీసులకు తెలిసినాయి. ఇప్పుడు దీనికి కారణం నేను చెప్తాను. వెనక చూడండి మీరు, పరువు హత్యలు వచ్చాయి, అది ఓపెన్ మర్డర్. పరువు కోసం ఒక ఆయన ప్రణయ్ కేసులో ఒక ఆయన కోట్లు ఖర్చు పెట్టి చంపుతున్నారంటే ఒకప్పుడు అది కొంచెం మంచిదే. పరువు కోసము కొన్ని పనులు జరిగేవి కాదు. పరువు పోతుంది ఎవరైనా చూస్తే అని ఉండేది సమాజంలో. అది తప్పు కావచ్చు కానీ చెక్ ఉండేది. ఇప్పుడు పరువు పోతుంది లేదు, ఏం లేదు, నిక్కర్లు వేసుకొని వచ్చారు, పిల్లలు వెళ్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. సో సమాజము మారిపోయిందండి. కుటుంబ వ్యవస్థతోనే అది నిలబడి ఉండింది. కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే విచ్ఛిన్నమైందో చెప్పేవాళ్ళు లేడు, అంటే ఒక చెక్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఇవి విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇంకా నేరాలు చేసే పద్ధతిలో కూడా స్పీడ్ పెరిగింది. చూడండి నేను చెప్తాను, స్పీడ్ పెరిగితే స్ట్రెస్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరిగితే ఇన్సెక్యూరిటీ వస్తుంది. నా దగ్గర కార్ లేదు, వాడి దగ్గర ఉంది, ఇద్దరం ఒకటే ఉద్యోగం చేస్తున్నాం, అప్పుడు దేనికి దారి చేస్తుంది అది? ఫైనాన్స్. మీరు భార్యాభర్తల మధ్య సంబంధాలు ఓపెన్గా చెప్పదగ్గ విషయాలు కాకుండా సైకలాజికలీ మీకు అందరూ ఆచార్య కామసూత్రాలు చదివితే తెలుస్తుంది. భర్తల మధ్య అనుబంధం లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, డబ్బు ఒకటే కారణం కాదు. అది వాళ్ళిద్దరు తేల్చుకోవాలా, టైం లేదు. అంటే మీరేమో వాస్తవానికి కామసూత్రాలు చదవాలని చెప్తున్నారు చర్చల పరంగా, కానీ అవి చదివితే ఇది తప్పు, అది ఏదో గూఢ రహస్యం అన్నట్లు బయటికి కనిపించకుండా చదవాలన్నట్టు ఒక రకమైనటువంటి ఫోబియాలో ఉన్నారు కదా పబ్లిక్. అవును, చాలా తప్పది. ఇట్స్ అ సైన్స్. వాసన కామసూత్రాలు అనేది చాలామంది దాన్ని సెక్స్ కింద చూస్తున్నారు. అది ఒక సైన్స్. మానవ సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు మనం ఎట్లా ఇదిగా చేయాలనే దాని మీద అది సైన్స్. అది చాలామందికి ఇంట్రెస్ట్ లేదు దాని మీద. అందులో ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చాలా విషయాలు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు నేర్పించడానికి ఎవరికి టైం లేదు. మీరు బాగా ఆలోచించండి, నేరాలు ఇప్పుడు రేపులు జరిగాయి చాలా చోట్ల. దానికి చెక్ ఎవరు, కారణం ఎవరు? ఇంట్లో నేరస్తులు ఎవరైతే నేరం చేశారో మీరు గమనించండి వాళ్ళని. 90% నేరస్తులు ఒక బ్యాక్గ్రౌండ్, దరిద్రమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు. అంటే డబ్బులు ఉన్నా సరే వాళ్ళ భార్యాభర్తల సంబంధాలు సరిగ్గా లేకపోవడం, వాళ్ళు రోజు కొట్లాడుకోవడం, పిల్లల్ని వదిలేయడం, వాళ్ళ చేతికి డబ్బులు ఇవ్వడం, అంటే చెక్ అనేది లేదు. అంటే డ్యామ్కి చెక్ డ్యామ్ ఉన్నట్లు కుటుంబాల్లో చెక్ పెట్టే వ్యక్తి కానీ చెక్ పెట్టే వ్యవస్థ కానీ పోయింది. అంటే ఇది మంచి, ఇది చెడు అని చెప్పేవాళ్ళు లేడు, అసలు ఇప్పుడు లేడు, సమాజంలో లేరు. మీరు ఎందుకు ఇంట్లో రోడ్డు మీద వెళ్ళండి, రాంగ్ రూట్లో వస్తుంటాడు, రాంగ్ రూట్లో వస్తుంటే ఏమని చెప్తే నువ్వెవరా చెప్పడానికనో, లేకుంటే మనకెందుకు లేని మనం వెళ్ళిపోవడము జరుగుతున్నాయి. సమాజం మొత్తం ఏకమైతే తప్ప ఇది ఒక ఉప్పెనలాగా రావాలి రిఫార్మ్ అనేది. ఇప్పుడు ఈ స్పీడ్ ప్రపంచంలో కొంచెం కష్టమే అది, కానీ ట్రై చేయాలి. విద్యా వ్యవస్థని నేను రెండో ముద్దాయి కింద తీసుకుంటాను. విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. 5 ఏళ్ల వయసులో చేర్పించే కాలం నుంచి 2 ఏళ్ల వయసులో వాడిని ఇంట్లో గడపాల్సిన 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఎక్స్ట్రాగా ఇంట్లో స్కూల్లో గడుపుతున్నాడు. మానవ సంబంధాలు దెబ్బతిన్నాయండి. మానవ సంబంధాలు లేవు. ఒకప్పుడు స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తే ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు స్కూల్లోనే ఆడిపిస్తున్నారు. 2 ఏళ్ల వయసు నుంచి తల్లి ఎత్తుకొని పెంచేది. మీకు తెలుసో తెలియదు, సైంటిఫిక్గా తల్లి ఎందుకు ఎత్తుకుంటుంది, ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, వాళ్ళిద్దరి మధ్య బంధం ఏర్పడుతుంది. అందుకే తల్లి ఎత్తుకొని ఎంతసేపు అయినా ఎత్తుకుంటుంది, ఎందుకంటే టచ్ హార్మోన్ అంటాం దాన్ని. ఇప్పుడు ఏమో ఇక్కడ హార్మోన్స్ ఎక్కడ ఉన్నాయి? ఓన్లీ హార్మోన్స్, ఓన్లీ ప్యాకప్ సెల్ ఫోన్స్, స్మార్ట్ హార్మోన్స్. సరే, ఆ సెల్ ఫోన్ల వల్ల నేరం చేసే స్పీడ్ పెరిగింది, నేరాలు అయితే తగ్గలేదు. సో నేనేం చెప్తానంటే, ప్రతి దానికి ఒక చెక్ సిస్టమ్ ఉంది. ఒక గూర్ఖాని ఇంటి బయట పెడతారు, పోలీసులు ఉంటారు, తర్వాత చెప్పేటప్పుడు హెచ్చరిక బోర్డులు ఉంటాయి. సమాజంలో సిగరెట్ తాగొద్దండి అని ఉంటాయి, అయినా తాగుతుంటారు. కానీ సిగరెట్ తాగదు ఉండే చోట కనీసం భయపడి కొంత దూరం అన్నా పోయి తాగుతారు, తాగడం తగ్గిస్తారు. ఇప్పుడు సిగరెట్ తాగడం వదిలేడు, సిగరెట్ ఎవరైనా తాగొచ్చని బోర్డులు పెట్టినట్టుంది పరిస్థితి. ఇట్లా అనార్కిజం వచ్చేసిందండి. మొత్తం సమాజంలో చెక్ లేకపోవడం వల్ల అనార్కిజం వచ్చేసింది. మీరు చెప్పండి మేడం. మనం చూసాం
ఈ అక్రమ కేసులకు సంబంధించి ఈ అక్రమ సంబంధాలు పెరిగిపోవడానికి ప్రభావితం కావడానికి కారణాలు ఏంటి అసలు? అరిచేతుల్లోకి స్వర్గం వచ్చింది, చేతిలోకి స్వాతంత్రం వచ్చింది అన్నట్ల అరిచేతుల్లోకి సెల్ వచ్చిన తర్వాత ఆ సెల్ ఫోన్లో కావలసిన కాడికి అంటే ఏవైతే ఉపయోగమో సమాజానికి అవి కంటే అన్నెసెసరీ అంటే ఏది తప్పు కాదు అని నేర్పించే ఒక ధోరణి వచ్చేసింది. ఏమి చేసినా తప్పు కాదు, తప్పు అంతెందుకు సోషల్ మీడియాలో బహుశా మా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా అంత బాగా విశ్లేషించరేమో. అంటే మోటివ్ ఏంటి, కండక్ట్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి అన్నది అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయరేమో. మీరు గండికోట కేసు కానీ, డోర్ డెలివరీ కేసు కానీ, సెల్ఫీ కేసు కానీ ఏ కేసు చూసినప్పటికీ బహుశా మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చెప్పనంత ఫ్రీగా ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ తప్పు చేయలేదు, ఎక్కడ చేసింటే ఎట్లా ఎస్కేప్ అవ్వచ్చు అని అన్ని సోషల్ మీడియా విడమర్చి చెప్తుంటే ఇంకా క్రైమ్ జరగకుండా ఆపనికుండా అంటే క్రైమ్ చేసినా కూడా ఎట్లా ఎస్కేప్ కావచ్చో అరచేతుల్లో నేర్పిస్తున్నప్పుడు ఇంకా ఈ అంటే విలువలతో కూడిన సమాజాన్ని మన ఇంకో ముందు జనరేషనే చెడగొట్టినాక ఇప్పుడు విలువలతో కూడిన సమాజాన్ని ఏర్పరచుకోవాలంటే టైం పడుతుంది. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇందాక సార్ మాట్లాడితే ఎడ్యుకేషన్ సిస్టంలో మోరల్ మీరు చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య కూర్చొని నీతి కథలు లేదంటే కొన్ని మన స్పిరిచువల్ ఇవి చెప్తూ ఇది చేస్తే తప్పు, ఇది చేయకుంటే తప్పు అంటే అవి ఊహాజనితమైనప్పటికీ కూడా నైతిక విలువలతో కూడిన ఒక అంటే ఎడ్యుకేషన్ అని కాదు, ఎడ్యుకేషన్ పార్ట్లో కాకుండా ఒక కథల రూపంలో చెప్పేవాళ్ళు. అంటే ఎందుకండి చాలా సీరియల్స్లో కూడా కుటుంబాలు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, లేకపోతే కంటిన్యూ సీరియల్స్ 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా ఎపిసోడ్ నడిచినటువంటి వ్యవహారం ఉంది కదా, మరి ఇవన్నీ ప్రభావితం కావా? కాదు, ఎన్ని కుటుంబాల్లో వీళ్ళ అంటే నిజంగా అంటే ఒక 10-20 ఏళ్ళ నుండి మేము మొత్తుకుంటున్నది ఏంటంటే ఆడవాళ్ళే శత్రువులు అన్నట్లు ఒకే ఇంట్లో ఒక హీరోయిన్ని 4 విలన్లని చేసి పెడుతున్నప్పుడు ఏమి చేసినా అవతల వాళ్ళని దక్కించుకోవచ్చు, ఏమి చేసైనా నేను అనుకున్నా సాధించుకోవచ్చు అన్ని సీరియల్లో నేర్పిస్తూ ఆ సీరియల్లో ఎట్లాంటి తప్పులు చేయొచ్చో కూడా నేర్పిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందాక సార్ మాట్లాడు మన ఇక్కడే కాంట్రాక్ట్ మర్డర్ కేసే, సర్వేయర్ కేసే చూసుకుందాము. అంతకు ముందు కూడా అంటే తల్లి పాత్ర, అట్లాగే తండ్రి చనిపోవడానికి, తమ్ముడు చనిపోవడానికి వీటికి కూడా కారణాలు వేరే ఉన్నాయన్న న్యూస్ మనం విన్నాం. సో ఈ బ్యాక్గ్రౌండ్లో పెరిగిన అమ్మాయి, ఆ అమ్మాయి నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? బాధ్యత కలిగిన ఒక కుటుంబంలో బాధ్యత కలిగిన వ్యక్తిని ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా? ఆ అమ్మాయిని రైట్ వేలో, నిజంగా అంటే అమ్మాయి రైట్ వేలో ఉండి ఇంకొక రకంగా ఉంటే మంచి ఆ దెబ్బల నుండి ఒక గుణపాఠం నేను చాలా బాగుండాలి అని అనుకునేది. కానీ చెప్పే తల్లి మిగతా వాళ్ళకి దూరంగా తీసుకెళ్ళి నేను చేస్తున్నదే కరెక్ట్ అని నేర్పించినప్పుడు కూతురు కూడా ఇంకా వేరే రకంగా ఎట్లా అంటే ఇన్ఫ్లుయెన్స్, పీర్ గ్రూప్ అంటాం కదా సార్, ఆ పీర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది తల్లి ఇక్కడ పీర్ గ్రూప్ లాగా పనిచేస్తుంది. తల్లి చేస్తున్నప్పుడు తప్పు కానప్పుడు నేను చేసేది ఎందుకు తప్పు అవుతుంది అంటే ఒక షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఆ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం ఆ అమ్మాయి అట్రాక్ట్ అయ్యి దాని నుండి బయటపడలేక అట్లే అది కంటిన్యూ చేస్తూ ఇట్లాంటి తప్పులు చేయడానికి ఆస్కారం ఉంది. సో ప్రతి చోట పీర్ గ్రూప్ కావచ్చు, లేదంటే పక్కనున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదంటే చేతిలో వచ్చిన సోషల్ మీడియా కావచ్చు, రకరకాల అంశాలు ఇది తప్పు అని చూపట్లేదు. అంటే అక్రమ సంబంధాలని ప్రభుత్వం కోర్టులే చెప్పినాయి, అక్రమ సంబంధం నేరం కాదు. అంతకుమంది ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లాంటి వాళ్ళు సహజీవనం రైట్ అని చెప్పి అదే ఇవన్నీ సహజీవనం కానీ అక్రమ సంబంధం విడాకులకి కారణంగా చూపించే నువ్వు విడాకులు తీసుకొచ్చే కానీ అది నేరంగా నువ్వు జైలుకు పంపించడానికి లేదో అని. అంతకుముందు అడల్టరీ అన్నది క్రిమినల్ కేసు అయ్యేది. అడల్టరీలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీలు ఇట్లాంటి ఎవరైనా ఉన్నప్పుడు మేము జైలుకు పోవాల్సి వస్తుందేమో అని అక్రమ సంబంధాలకు దూరంగా కొంత భయంగా లేరు అన్నారు, అరాకొర భయంగానన్నా ఉన్నారు. ఇప్పుడు ఆ చిన్న ఇది కూడా అంటే ఆ చిన్న భయం కూడా తీసేయడంతో ఒకవేళ ఈ అంటే సహజీవనం కూడా క్రైమ్ కాదన్నారు. ఇక ఏమంటాం అక్రమ అంటే ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు ఉన్నారు కదా, ఎమ్మెల్సీ ఆయన డైరెక్ట్ మేము లివింగ్ టుగెదర్ ఇట్స్ నాట్ ఏ క్రైమ్ అని చెప్పేసి అంత ప్రేమికులు లేరని చెప్పి సమాజానికి వాళ్ళు ఇస్తున్న సందేశం ఇస్తున్నప్పుడు, దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళు సందేశం ఇస్తున్నప్పుడు దాన్ని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు, దాన్ని చూసి సమాజం ఏం నేర్చుకుంటారు? ఇది రైట్ పోనీ దాన్ని ఏమన్నా వ్యతిరేకిస్తున్నామా మనము? శుభ్రంగా 1కి 100 సార్లు కుటుంబంలో తండ్రి, తల్లి, ఇంకోరు ఇంట్లో ఉన్న ముసలోళ్ళు అందరం అదే చూస్తున్నాం.
చూస్తున్నప్పుడు పిల్లల మీద ఏం పడుతుంది? వాళ్ళు చేస్తే తప్పు కాదు, వాళ్ళని అన్నిసార్లు చూస్తున్నారు, నేను చేస్తే కూడా తప్పు ఎందుకు, నన్ను ఇంకోసారి చూస్తారేమో. సోషల్ మీడియాలో క్రేజీ కపుల్స్ కావాలి. ఇప్పుడు ఇట్లాంటివి పెరిగినప్పుడు ఏం చేసినా తప్పు కాదు. నేను అనుకున్నది ఏమైనా అంటే చిన్నప్పుడు స్కూల్లో ఒక మాస్టర్ ఒక మాట అంటే కూడా నువ్వేమనకూడదు, నువ్వు అంటే మేము పేరెంట్స్ వచ్చి గొడవ పడతామని నేర్పిస్తే ఎక్కడ తల్లిదండ్రులు చెప్పట్లేదు, గురువులు చెప్పట్లేదు, యూనివర్సిటీలకు వస్తే ప్రొఫెసర్స్ మాట వినడం లేదు, రోడ్డు మీద వస్తే అరే సైలెన్సర్ తీసేసి బండి నడపొద్దురా అంటే నువ్వెవడు జన్నే, నాకు రూల్ తెలుసు, ఒక ఎస్ఐ స్థాయి అధికారం వస్తే తప్ప నా మీద ఫైన్ వేయలేదు, అంతైతే ఏమైతే నువ్వు ఫోటో కొట్టుకో, ఫైన్ వేసుకో, నేను ఫైన్ కట్టుకుంటా, అంతేగాని నన్ను ఆపే రైట్ లేదు నీకు అని రైట్స్ మాట్లాడుతున్నారు. రైట్స్తో పాటు బాధ్యతలు ఉంటాయన్నది మర్చిపోతున్నారు. మన విద్యా వ్యవస్థలో అవన్నీ మార్పులు చేస్తేనే ఒక బెస్ట్ సమాజాన్ని వేయగలుగుతాము. లేకుంటే మీరు చెప్పండి సార్, ఇందాక చెక్ పాయింట్ లేదు అన్నారు. ఈ చెక్ పాయింట్ లేకపోవడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు? ఇది మంచి ప్రశ్న. చెక్ పాయింట్ లేకపోవడానికి కారణము సమాజం మారుతుందని చెప్పాను కదా. గత 70 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 1950 నుంచి 2025కి తీసుకోండి. మీరు తీసుకుంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. నేనే చేశాను. ఒక 10 ఏళ్ల క్రితం వరకు ఈ వనభోజనాలు వస్తాయి కార్తీక మాసంలో. నేను చాలా బిజీగా ఉన్నాను, 40-50 చోట్ల ప్రోగ్రామ్ చేశాను, చాలామంది గుమిగూడారు. ఈ సంవత్సరము గత 2 సంవత్సరాలు ఒక్కటి కూడా రాలేదు. అంటే ఎవరు కలవడం లేదు, వనభోజనాలు లేవు. ఇప్పుడు వనభోజనాలు అనేవి ఒక అద్భుతమైన అవకాశం భారతదేశంలో ఎక్కడ లేదు. అది ఈ మధ్య కాలంలో ఏ కులానికి ఆ కులాన్ని పెట్టినా కూడా అవి కూడా లేవు, వాళ్ళు కూడా సరిగా పెట్టుకోవడం లేదు. నన్ను ఎవరు పిలవడం లేదంటే నాకు అంటే నేను సమస్య చెప్పడం అని కాదు, నన్ను ఎవరు పిలవలేదు, వేరే వాళ్ళని కూడా పిలవడం లేదు. ఇదివరకు మిమిక్రీ ఆర్టిస్టులు చాలామంది నా ఫ్రెండ్స్ మిమిక్రీ ఆర్టిస్టులు, నేను నాతో సహా 5-6 మంది బిజీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు వనభోజనాలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఎందుకు? పక్కింట్లో మాట్లాడుకోవడం లేదు. కారణం ఏమంటే ఒక సామాజిక వ్యవస్థ సమతుల్యత కోల్పోయిందండి. ఒకప్పుడు ఆటలు ఆటలు కూడా కనీసం 4 ఉండేవాళ్ళు. ఉప్పాట కానీ ఏ ఆట కానీ ఇంకొకటి కానీ ఆడేవాళ్ళు. ఇప్పుడు ఏది ఆడితే చెస్ ఆడుతున్నారు మహా అయితే, లేకుంటే పబ్జీ ఆడుతున్నారు. పబ్జీ కొంచెం కంట్రోల్ చేసినట్టుంది గవర్నమెంట్. సెల్ ఫోన్లో ఆటలు వచ్చేసాయి. అంటే న్యాచురాలిటీ తగ్గిపోయి దీనికి పోయినప్పుడు, ఇంతకుముందు మేడం చెప్పారు, ఇది మీడియా ఉంది కదా, సినిమాలు కొంతవరకు ప్రభావితం చేస్తాయి. చాలా చోట్ల కొన్ని కేసులు వచ్చాయి. ఒకటి మర్డర్ చేసి ఎట్లా తెలియకుండా చేయడానికి ఒకటి సినిమా చూసి నేను ఇన్స్పైర్ అయినా అని చెప్పాడు. అది ఎక్కువ భాగం కాదులేండి, దాన్ని బ్లేమ్ చేయడానికి లేదు. కానీ సినిమాలు కూడా ఎట్లాంటివి వస్తున్నాయి చూడండి. నేను వెనక్కి వెళ్ళి చెప్తాను మీకు. రామారావు రేలంగి వాళ్ళ కాలం వెనక్కి వెళ్ళండి మీరు. దానిలో ప్రతి సినిమా కుటుంబం వెనుకనే నడిచేది. ఇప్పుడు సినిమాకు ఒక పాయింట్ ఉంది, అన్ని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ వస్తున్నాయి. అంటే చంపడము, రేపులు, ఎవడు ఇన్వెస్టిగేషన్, పోలీస్ తప్ప వేరేవి లేవు. అప్పుడు పాతకాలం సినిమాలు చూసుకుంటే అక్కడ సినిమాలు బాగుండకపోయినా బ్లాక్ అండ్ వైట్ బాగుండేది. ఇప్పుడు కలర్ఫుల్ లైఫ్ అయింది, కలర్లో సినిమాలు వచ్చినా కూడా కలర్ పోయింది. నేను చెప్పేది అదే. ఒక చెక్ పోయిన తర్వాత ఇది అందరూ కలిసి కూర్చొని నిర్ణయించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే విద్యా వ్యవస్థ కూడా స్పీడ్ పెరిగింది, మార్కుల సిస్టమ్ వచ్చింది. ఏ స్కూలు కూడా ఇంకా సింపుల్ చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మారల్ ఇన్స్ట్రక్షన్ అనే పీరియడ్ తీసేసినారు. ఎంఐ అంటారు దాన్ని. నేను చదువుకున్నాను, చాలామంది చదువుకున్నారు నాతో. పాతకాలంలో ఎంఐ చాలా ఇంపార్టెంట్, క్రాఫ్ట్ ఇంపార్టెంట్, గేమ్స్ రోడ్స్ ఇంపార్టెంట్. అవి లేవు ఇప్పుడు. ఎందుకు లేవంటే సెల్ ఫోన్ ఉంది కాబట్టి అన్నీ దానిలోనే వచ్చేస్తాయి. అంటే ఆల్ ఇన్ వన్, 1-4 నుంచి ఆల్ ఇన్ వన్కి వచ్చాం. మారల్ ఇన్స్ట్రక్షన్లో మేము నేర్చుకున్నాం స్వయంగా. అబద్ధం చెప్పకూడదు, ఇది చేయకూడదు, పరులను హింసించకూడదు, వాళ్ళకు సొమ్ము తీసుకోకూడదు. ఎక్కడుందండి ఇప్పుడు? చెక్ లేదు. దానికి కారణం ఇంకోటి కూడా, స్పీడ్. పరిగెత్తుతున్నాం మనం, వీఆర్ రన్నింగ్. స్పీడ్గా పరిగెట్టేటప్పుడు చాలా విషయాలు పట్టించుకోము. మనమైన కారులో స్పీడ్గా 150 కిలోమీటర్లు వెళ్తుంటే పట్టించుకోం. 30-40 కిలోమీటర్లు పోయే అవకాశం లేవు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రైల్వే వాళ్ళు కూడా ఒకప్పుడు లోకల్ రైలు నుంచి వందే భారత్ చేస్తున్నారు. తొందరపై ఏం చేస్తారు ఎవడైనా అని చేయడం. తొందర అనేది ఎప్పుడు పనులు తొందరపడి చేయకూడదు, తొందరపాటు పనులు చేయకూడదని తొందరపడి చేయొచ్చు, అన్ని తొందరపాటు పనులు చేస్తున్నాం. సమాజం మొత్తం కారణం అండి దీనికి. ఒక లింక్ ఉంటుంది. ఒక సమాజం, మనిషికి 3 స్థలాలు ఉంటాయి, 3 ప్లేసెస్. ఇల్లు, చదువుకున్న ప్లేసు, లేకుంటే ఉద్యోగం చేసే ప్లేసు, సమాజం. 3 చోట్ల కూడా స్పీడు పెరగడం వల్ల ఎవరికి వారు అంటే స్వార్థం పెరిగిపోవడం వల్ల
పక్కింటి కావాడిని కూడా పట్టించుకునే అవకాశం ఇప్పుడు ఇంతకుముందు ఎవడన్నా పడితే 20 సంవత్సరాల క్రితం ఏమైందంటే అని గుమి కూడా అడిగేవాళ్ళు. మొన్న ఒకటి పడిపోయినాడు అక్కడ, ఎవరు పట్టించుకునే అందరు పోతున్నారు, ఫోటోలు తీస్తున్నారు. సరే, అది దీనికి ఉన్న వికృతమైన ఒక ఉన్నది రోగం అది. నేను చెప్పేది సెల్ ఫోన్ వల్ల మనుషులు చెడిపోయినారు, టెక్నాలజీ ఉండొద్దు అనగా సెల్ ఫోన్తో లాభాలు కూడా ఉన్నాయి. అయితే ప్రతిదీ ఇంకోటి కూడా చెప్తాను, ప్రతిదీ సెల్ ఫోన్లో చూసి దాన్ని చేయడానికి ట్రై చేస్తున్నారు పిల్లలు. సమాజంలో ఒక్కటి పోయిందండి. నేను ఫైనల్ సింగిల్ సెంటెన్స్లో మీకు చెప్పాలంటే, దేర్ ఈజ్ నో చెక్ ఫర్ ఎనీవన్, ఇంక్లూడింగ్ ఈ పొలిటికల్ లీడర్స్, పీపుల్, నాయకులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ఎవరికి చెక్ పెట్టే వ్యవస్థ ఎప్పుడో పోయింది మన దేశంలో. వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటున్నారు. భారతదేశం యొక్క భారతీయత పోయింది, కుటుంబ వ్యవస్థ పోయింది, మారల్స్, తర్వాత ఎథిక్స్ చెప్పే టీచర్ అదే ఇంకా స్కూళ్ళలో అవి లేవు, తీసేసిన ఎథిక్స్ మారల్స్ పాఠాల్లోంచి కూడా తీసేసినారు. సో మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే అప్పుడు మనం ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోతామేమో అని భయపడే స్టేజ్లో ఉన్నాం. సో మీరు చెప్పండి మేడం, క్రైమ్ ఎవరు చేసినా తప్పే, కానీ ఇటీవల కాలంలో మహిళలు చేస్తేనే పెద్ద ఎక్స్పోజ్గా కనిపిస్తున్నటువంటి భర్తను చంపి భార్య డోర్ డెలివరీ చేసింది అనేది ఒక అంశం చూస్తే, గతంలో భార్యల మీద కూడా అనేక అక్రమాలు, అనేక దాడులు, హత్యలు జరిగాయి కదా, ఎట్లా చూడాలి అసలు? వీటి ఐపీసీలో ఒక సెక్షన్ కూడా పెట్టినారు. 7 సంవత్సరాల లోపు భార్య, పెళ్ళైన 7 సంవత్సరాల లోపు భార్య అనివార్య కారణాల వల్ల అంటే అనుమానాస్పదంగా చనిపోతే అది డౌరీ డెత్ ఏమో అని ముందు చూడండి అని చెప్పేసి పెట్టున్నారు. అదేందో నాకు అర్థం కాదు, నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా, నాకు అర్థం కాదు ఏంటంటే, కడుపు నొప్పి 7 ఏళ్ల లోపలనే కడుపు నొప్పి వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న మహిళలను ఒకప్పుడు బాగా చూసాం, ఒకప్పుడు అంటున్నా. ఇప్పుడు అనుకోండి, అప్పుడు డైవర్స్ కేసులు తక్కువ, మెయింటెనెన్స్ కేసులు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు డైవర్స్ కేసులు ఎక్కువ. మరి కోవిడ్ తర్వాత చూసినట్లయితే విపరీతమైన నేను గమనించింది ఏంటంటే విపరీతంగా డైవర్స్ పెరిగాయి. డైవర్స్ పెరగడంలో హత్యలు కూడా డైవర్స్ దాకా కూడా ఉన్న, అంటే అడ్జస్ట్ అవ్వండి అని చెప్పే చోట ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. లేదు, కంటిన్యూ అవ్వాలనుకున్న రోజులు తప్పించుకొని పారిపోదాము అంటే కొన్ని దాంట్లోకి ఏమన్నా అంటే జడ్జిమెంట్లు కూడా కారణమవుతున్నాయేమో అనిపిస్తుంది. అంటే లేటెస్ట్గా వచ్చిన అనేక జడ్జిమెంట్లు చూసినట్లయితే మనము సహజీవనం తప్పు కాదు, ఈ అడల్టరీ తప్పు కాదు, ఈవెన్ విడో అయినప్పటికీ కూడా భర్త ఆస్తిలో ఆమెకు భాగం కావాలని రీసెంట్ జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. ఇవన్నీ చూస్తే ఉండి వీంతో ఏకంటే చంపేస్తే ఆస్తిలో భాగం వస్తుందేమో అనుకునే సంఖ్య పెరుగుతుందేమో. బయటపడినవి 1-2 మనకి, బయటపడనివి ఎన్ని ఉన్నాయో. అంటే జడ్జిమెంట్స్ కూడా ఒక కారణం అవుతుందా క్రైమ్కి? ఇప్పుడు అంటే ఏమంటారు, కర్ణుడి చావుకు 1,00,000 కారణాల్లో ఇలాంటివి కూడా కారణాలు కావచ్చు కదా. ఇప్పుడు సహజీవనము క్రైము అనుకున్నప్పుడు సహజీవనం చేయడానికి భయపడ్డారు. అట్లాగే అడల్టరీ ఈజ్ అ క్రైమ్ అన్నప్పుడు ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఉద్యోగుల దాకా మేము జైలుకి పోతే ఉద్యోగం పోతుంది, క్రైమ్ అయితే నేను జైలుకి పోవాల్సి వస్తుంది, ముందు ఎఫ్ఐఆర్ అవుతుంది, నేను పోవాల్సి వస్తుందన్న భయంతో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఎక్కడా కానీ వేరే ఈ అక్రమ సంబంధాలు తలా వేలు పెట్టాల. బయట ఎవరో పెట్టింటారు కానీ ఇవి పెట్టాల. కానీ ఇప్పుడు ఏంటంటే అది క్రైమే కానప్పుడు ఏం చేస్తే వన్ ఆఫ్ ద గ్రౌండ్ టు టేక్ డైవర్స్ తప్ప ఇది క్రైమ్ కాదు. క్రైమ్ కానప్పుడు నాకేం భయము? ఏం మహా అయితే సోషల్ మీడియాలో వస్తాం, హీరోలం అవుతాం, ట్రెండ్ సెట్టర్లం అవుతాం. ఉన్నారు కదా కొంతమంది హీరోలు కానీ కొంతమంది ఇప్పుడు వేరే రాజకీయ నాయకులు కానీ మేము ట్రెండ్ సెట్టర్స్ అంటున్నాం. ఆ ట్రెండ్ సెట్టర్లు అవుతున్నారు కదా. మనం కూడా తప్పు చేసిన వాడిని హీరోగా చూపించే పద్ధతే చెప్తున్నాం కానీ తప్పు చేస్తున్నాడు ఇది తప్పు అని సమాజంలో నేర్పడంలా. ఈవెన్ వాళ్ళని అనడం కాదు, మీరు పేరు అంటే ఇప్పుడు తెలియని కూడా ఛానల్స్ పేరు మీద 1,00,000 అంటే ఎట్లా చెయ్యాలి, ఎట్లా చెయ్యకూడదు, ఎట్లా చేస్తే ఎస్కేప్ అవ్వచ్చు అన్నది కూడా చెప్తున్నారు. బహుశా అడ్వకేట్లు కూడా రాయలేని రాజమౌళి గారి స్టోరీల కంటే అందంగా స్టోరీలు రాసి చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు ఎట్లా కంట్రోల్ అవుతాయి? సో సూటిగా మీరు చెప్పండి, క్రైమ్ మెంటాలిటీని కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఫస్ట్ నుండి అంటే చైల్డ్ అప్పటి నుండి కూడా అంటే పిల్లోడి వికాసంలో, బాలికల వికాసంలో కానీ ఒక చైతన్యవంతం ఉన్న ఈ ప్రెజర్ గ్రూప్ లేకుండా, ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఒక ప్రెజరు, 10th ఒక ప్రెజరు, తర్వాత ఒక ప్రెజర్, ఈ ప్రెజర్ లేని ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొని వచ్చి పిల్లల్లో నైతిక విలువలతో కూడిన విద్యా విధానం అండ్ ఎస్పెషల్లీ
మ్యాట్రిమోనియల్ రిలేషన్ అంటే ఇప్పుడు చూపిస్తున్న విశృంఖల తత్వాన్ని కాకుండా దీనికి భిన్నంగా ఉంటుంది అన్నది ఎడ్యుకేషన్లో కూడా సెక్స్ ఎడ్యుకేషన్ అన్నది మోర్ ఇంపార్టెంట్. బట్ దాని గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడని సమాజంలో మనం బతుకుతున్నాం. ఏది కరెక్టో ఏది తప్పో తెలిసిన సమాజంలో అంటే ఇందాక వాత్సాయనాన్ని మనం కామసూత్రాన్ని బూతులాగా చూస్తున్నామని కాకుండా సైంటిఫిక్ అదే కాదు అంటే ఎడ్యుకేషన్ సిస్టంలోనే రావాల్సిన మార్పులు అవి. అవన్నిటి గురించి మాట్లాడకుండా ఏది జరిగితే ఎట్లాంటి తప్పు జరుగుతుందో అన్నది కూడా పిల్లలకి తెలియకుండా ఒక కప్పిపుంచే పరిస్థితుల్లో పిల్లల్ని పెంచడం వల్ల అయితే పూర్తి ఏమీ తెలియని ఇలాగైపోయి మా దగ్గరికి విడాకుల కేసుల కన్నా వస్తున్నారు. ఎక్స్ట్రీమ్గా తెలుసుకొని సైకోస్ లాగా తయారయ్యి క్రైమ్లో పార్టిసిపేట్ అవుతున్నారు. ఇటు పూర్తి తెలియకుండా పోతుంది, అటు పూర్తి ఎక్కువగా చేతిలో వచ్చిన విజ్ఞానాన్ని ఎక్కువగా తెలుసుకోవడం వల్ల నేరస్తులు విశృంఖలత్వానికి అయిపోతుంది. కాబట్టి ఈ రెండింటికి మధ్యన బ్యాలెన్స్ అన్నది అవసరం. ఆ బ్యాలెన్సింగ్ సమాజం కావాలంటే ఎడ్యుకేషన్ సిస్టంలో, అట్లాగే ఈ మన సమాజంలో కుటుంబ వ్యవస్థలో అంటే వస్తే మాత్రం బాగుంటుంది. మీరు చెప్పండి సార్ సూటిగా ఫైనల్గా, క్రైమ్ రేటు మహిళల్లో కావచ్చు లేకపోతే జెంట్స్లో కావచ్చు, ఎవరైనా సరే క్రైమ్ రేట్ తగ్గాలంటే ఏం చేయాలి, ఈ కుటుంబ వ్యవస్థ బాగుపడాలంటే ఏం చేయాలి సూటిగా? సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఇది వరకు తప్పు చేస్తే ఎవరన్నా చూస్తే తప్పని ఫీల్ అవుతారని చేసేవాళ్ళు కాదు, అదే వాళ్ళు చూసి ఏమనుకుంటారని. ఇప్పుడు తప్పు చేయకపోవడానికి కారణం ఏంటంటే పోలీసులు పట్టుకుంటారని, పట్టుకోకపోతే చేస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్. శిక్ష పడకపోతే మేడం చెప్పారు సహజీవనం తప్పు కాదంటే చెలరేగిపోతున్నారు. అంటే ఇది మానసిక, సామాజిక, వ్యక్తిగత విలువలకు సంబంధించిన విషయం అయినప్పుడు ఖచ్చితంగా చేస్తారు. పోలీసులు పట్టుకున్నా పట్టుకోకపోయినా మనం ఇట్లా రాంగ్ రూట్లో పోవడం తప్పు అన్న పరిస్థితి రావాలంటే ముందుగా సంస్కరణ ఇళ్లలో జరగాలి, తర్వాత స్కూల్లో జరగాలి, తర్వాత సమాజంలో జరగాలి. ఫస్ట్ ఇంట్లో నుంచే బయటికి వచ్చి సమాజంలోకి పోతాడు, ఉద్యోగంలోకి పోతాడు కదా. విద్యా వ్యవస్థలో సమూలకమైన మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. నేటి న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ దాన్ని చేయడం లేదు. మార్కులు, ర్యాంకులు అన్నీ తప్ప వేరే ఏమీ లేదు. దానికోసం పరుగులు. రాకపోతే ఆత్మహత్యలు. చూడు, పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవద్దని మేము చెప్పి అలసిపోయినాం. అబ్దుల్ కలాం గారు ఒక రాకెట్నే పడేసినారు, ఆయనే చెప్పాడు. ఒక రాకెట్నే నేను సముద్రంలో పడేసినాను, ఫెయిల్ అయినాను అని చెప్పినా, అంత పెద్ద మంది చెప్పినా కూడా వినడం లేదు. అంటే దానికి విద్యా వ్యవస్థలో అబ్దుల్ కలాం చెప్పిన పాఠాలకి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎక్కడా లేవు అవి. ఇట్లాంటి అబ్దుల్ కలాం గురించిన ఒక లెసన్ పెట్టి లేదు. అంత రాజుల గురించి చరిత్ర, అంత ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు జరగాలి. మళ్ళీ విద్యా వ్యవస్థలో మార్పులు జరిగి కుటుంబ వ్యవస్థలో మార్పులు జరగాలి. తర్వాత గవర్నమెంట్ కూడా పిల్లలకి ఏం నేర్పించాలంటే అది ఎవరన్నా చూస్తారు పట్టుకుంటారు పోలీసు అని కాదైనా, తప్పైతే చేయకూడదని చెప్పగలగాలి తల్లిదండ్రులు చెప్తున్నారు, ఒరే ఈ రూట్లో పోవాలి పోలీసు ఉన్నారు. ఇందాక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మందాగి ఎవరో పోతున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఆ పక్క పోలీసులు ఉన్నారా ఇట్లా పోని చెప్తున్నాడు, కానీ మందాగం చెప్పడం లేదు వాడు. సో వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఫాల్స్ వరల్డ్ వేర్ 3 ప్లేసులు అండి, ఇల్లు, సమాజము, ఉద్యోగము, ఇవన్నీ కలిపితే సమూలకమైన మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకుంటే ఈ సమాజం ఎక్కడ పోతుందో మీరు ఊహించలేరు. సైంటిస్టులు ఏదైనా ఊహించినారు ఇదివరకు, కానీ సామాజిక శాస్త్రవేత్తలమైన మేము ఊహించలేము. కొంచెం భయపడుతున్నాము. మా వంతుగా కృషి చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆ బాధ్యత ఎవరికి వాళ్ళు నాతో సహా అందరు తీసుకోవాలి. ఇంట్లో ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి, టీచర్లు స్కూల్లో చెప్పాలి, సమాజంలో బయట పెద్ద మనుషులు ఎవరైనా సరే చెప్పాలి, పోలీసులు, వ్యవస్థ అన్నీ కలిపి. ఇదంతా ఒక సమిష్టి కృషి అండి, ఒక్కరితో అయ్యే పని కాదు. ఇది అందరూ కలిసి ఈ యొక్క మంచి చెడుల విచక్షణ చూపిస్తూ చట్టం అనేది ఉంది. అయితే చట్టంకి భయపడి చేయకుండా ఉండడం కోసం చట్టం ఓన్లీ ఒక చెక్ మాత్రమే. విస్తృతంగా ప్రజల్ని సామాజికంగా కానీ ఆర్థికంగా అన్ని రంగాల్లోనే వాళ్ళని ఎరుకపరచాల్సిన అవసరం ఉంది చెప్పాలంటే. అది చేయకపోతే ఇవాళ నంబర్ ప్రాబ్లం, ఒకరో ఇద్దరు భర్తలు భార్యలు చంపుతున్నారు అంటున్నాం. రేపు పొద్దున న్యూస్ ఐటంలో ఒక కాలమే పెట్టచ్చు న్యూస్ పేపర్ వాళ్ళు. ఈరోజు ఎవరు చంపారు, భర్తని భార్య చంపిందా, భార్యని భర్త చంపినాడా అని ఐటమ్ పెట్టవచ్చు. అది మీడియా వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకే తెలియదు, కానీ తొందరపడవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇట్స్ రైట్ టైం. నౌ ఎవ్రీవన్ షుడ్ యాక్ట్, యూ, మీ అండ్ ఆల్, టోటల్ మొత్తం సమాజం మేడం చెప్పినప్పుడు ప్రతి ఒక్కరి అది మా బాధ్యత అని భావించి. ఎందుకంటే ఒకడు రాయేస్తే ఏదైనా చేస్తుంటే తప్పు అని 10 మంది చెప్తే వదిలేస్తాడు.
పదుగురాడు మాట పాడి అయి చెల్లుధరలోన పాడి అయి చెల్లుధరలోన అంటే అందరు చెప్తున్నారు అనుకోండి, వాడు మానేస్తాడు. ఎవరో పోతుంటే సర్లేరు అట్లా దగ్గర పోయి దాకా కానీ నా మీద వదిలేదు సిగరెట్ అక్కడ దాగు అంటే వాడి తప్పు కాదేమో ఊరికి అనవసరంగా ఇంతమంది చెప్తున్నారు అనుకుంటాడు వాడు. సో అందరూ కూడా బాధ్యత ఉందండి దానిలో. మీడియాకి బాధ్యత ఉంది, గవర్నమెంట్కి ఉంది, సామాజిక సంస్థలకు ఉంది, వ్యక్తులకు ఉంది, తల్లిదండ్రులకు ఉంది, అందరికీ బాధ్యత ఉంది. అందరు తీసుకోకపోతే కేవలం ఇప్పుడు ఈ న్యూస్ ఐటమ్స్ అనేది కామన్ అయిపోయి ఒక కాలం పెడతారు అక్కడ భార్య భర్త ఎవరు చంపారని. రైట్. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక సమస్యలు, అక్రమ సంబంధాలు, హత్యలు, డోర్ డెలివరీ వీటన్నిటికీ పెట్టాల్సినటువంటి చెక్, ఆ చెక్ సామాజిక బాధ్యత తీసుకోవాలి. ఎవరికెవరు సెల్ఫ్గా తనకు తానుగా మోరల్ వాల్యూస్ పాటిస్తే తప్ప ఈ యొక్క ఆర్థిక నేరాలతో పాటు అక్రమ సంబంధాలతో చేసేటువంటి హత్యలకు చెక్కు పడేటువంటి పరిస్థితి లేదు అని ఒకవైపు లాయరు, మరోవైపు సైకాలజిస్టు చెప్పేటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి సబ్జెక్ట్. మరో సబ్జెక్ట్తో మళ్ళీ వచ్చాం. థ్యాంక్ యూ సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.